మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అన్ని సాక్ష్యాలు ఉండి కూడా, ఇంత తెలిసి కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అనే ఇంగితం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరును చేర్చింది అని మాట్లాడతారు. అసలు మీకు విలువలు ఉన్నాయా అండి? మీరు కాదా? సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించింది మీరు కాదా? మీరు కేసుల్లో బయటపడడం అసాధ్యం అని కదా మీరు చేశారు ఈ పని. మీరు ఆ విలువల గురించి మాట్లాడేది? ఒక కొడుకుగా మీకున్న విలువలు ఏమిటండి? తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించమని ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి చేత ఆ పని చేపించి తీరా ఆ మనిషికి మళ్ళీ మీరు ఏఏజీ పదవిని ఇస్తారు. మీకు ఏ సంబంధం లేకపోతే ఒక మనిషి మీ తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తికి మీరు ఏఏజీ పదవిని ఇస్తారా? ఎందుకు బుకాయిస్తున్నారు? మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి? కొడుకు అన్న స్థానం, కొడుకు అన్న విలువ, అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్ షీట్లో పెట్టించింది మీరు కాదా? ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేయడం ఇదే చూడ్డం. మళ్ళీ చెప్తున్నాం, విలువలు, విశ్వసనీయత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. అసలు మీకు ఏ విశ్వసనీయత ఉంది? మీ విలువల గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సాక్షి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేకానంద రెడ్డి గారిని సాక్షిలో దూషించడానికి ఎలా వాడుకున్నారు? మీకు ఆ విలువలు ఉన్నవి? పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్. మీకు ఆ విలువలు ఉన్నవి? ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పదే పదే మాట్లాడతాడు తప్పితే ఒక్క మంచి మాటనా చెప్పే మనసు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు విలువలు ఉన్నట్టు అనుకోవాలా? వివేకానంద రెడ్డి గారు మీ చిన్నాన్న కాదా? రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు కాదా? ఆఖరి రోజు వరకు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేయలేదా? వైసీపీ కోసం ప్రచారం చేయలేదా? అలాంటి వివేకానంద రెడ్డి గురించి ఒక్క మాట మంచిది చెప్పలేకపోయారు మీరు. మొన్న కడపకొచ్చి కూడా మీరు ఇదే మాట్లాడారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు తప్పితే ఒక్క మంచి మాట చెప్పలేదు. వ్యక్తిగత జీవితం మీరు మాట్లాడే ముందు 2 రోజుల ముందు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అంటే మీరు ప్లాట్ఫామ్, మీరు బేస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఆ పాయింట్ని మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు. మీకు విలువలు ఉన్నాయా అండి? దీన్ని విలువలు ఉన్న మనుషులు చేసే పనులేనా అండి ఇవి? మీకు వ్యతిరేకంగా ఉంటే ఎవడినైనా సరే బుల్డోజర్ వేసుకొని తొక్కిపడేయడమే. విలువల గురించి మీరు మాట్లాడతారు. విశ్వసనీయత ఉందా మీకు? విశ్వసనీయత ఉంటే కడప ప్రజలకు సమాధానం చెప్పండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారు ముందక్కడికి వెళ్ళారు అని చెప్పారు. రవీంద్రనాథ్ రెడ్డి గారేమో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అక్కడ నిలబడి చూశాడు అవినాష్ రెడ్డి అని రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు అని చెప్తున్నారు. ఫోన్లో మీకు అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు? అవినాష్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ హార్ట్ అటాక్తో చనిపోయాడు అని మీకు చెప్పుంటే మీకు ఈ రోజు వరకు కూడా అనుమానం లేదా? అంత రక్తం ఉంటే హార్ట్ అటాక్తో ఎలా చెప్పాడు ఈ అబ్బాయిలో ఏదో దాచుతున్నాడు అన్న అనుమానం మీకు ఈ రోజు వరకు కలగలేదా? లేదు, ఆ అబ్బాయి నాకు నిజమే చెప్పాడు, ఇక్కడ అంతా రక్తం ఉందన్న, హత్య జరిగింది అని చెప్పుంటే మీకు మరి సాక్షిలో హార్ట్ అటాక్ అని మీరు ఎందుకు రాపిచ్చారు? ఈరోజైనా సమాధానం చెప్పండి. ఎంతసేపు ఉన్నా ఆ అబ్బాయి నన్ను కన్విన్స్ చేశాడు అని మాట్లాడుతున్నాడు టీవీలో. ఈ అబ్బాయి అంట 4 ఇంటర్వ్యూలు ఇచ్చాడంట కష్టపడి. సునీతమ్మ 5 ఏళ్ల కష్టం ఎవరికీ కనిపించడం లేదు, ఆయనకైతే అసలుకే కనిపించడం లేదు. 5 ఏళ్ళు న్యాయం కోసం గడప గడప తిరిగి కోర్టు మెట్లన్నీ ఎక్కి పోలీస్ స్టేషన్లో అన్నీ చుట్టూ ముట్టే 5 సంవత్సరాల కష్టం కనిపించలేదు. ఈ అబ్బాయి అంట 4 ఇంటర్వ్యూలు ఇచ్చాడట. ఈ 4 ఇంటర్వ్యూలను బట్టి అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని ఈయన నిర్ధారించుకున్నారంట. అంటే మీకు ముందు చెప్పలేదా అవినాష్ రెడ్డి ఈ ఎక్స్ప్లెనేషను? ముందు చెప్తే మరి మీరు ఇంటర్వ్యూలో చూసి ఎందుకు కన్విన్స్ అయినట్టు? అయినా మీరెవరండి కన్విన్స్ కావడానికి? మీరు కన్విన్స్ అయితే ఎంత, కన్విన్స్ అవ్వకపోతే ఎంత? కన్విన్స్ కావాల్సింది ఎవరండి? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, జడ్జిలు కదా. మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని ఎందుకు కన్విన్స్ చేయలేకుండా ఉన్నాడు? వెళ్ళమని చెప్పండి. సిబిఐని తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు? సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అంత 3 రోజుల పాటు బీభత్సం సృష్టించారు కదా. పోలీసులను, మూకల్ని అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అసలు చెయ్యి వేయనీయలేదు కదా అవినాష్ మీద. సిబిఐ ఆఖరికి ఎంటీ హ్యాండెడ్, ఇట్ హ్యాడ్ టు గో బ్యాక్. దట్ ఈస్ అన్ ఇన్సల్ట్, అ హ్యూమిలియేషన్ టు సిబిఐ ఇన్ ఇట్స్ హిస్టరీ. మరి అంతగా మీరు అంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారే, మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏం అవసరం అండి? మీరు కన్విన్స్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి.
మరి ప్రజలకి సమాధానాలు చెప్పండి. ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని చెప్పారు? ఎందుకని ముందు సిబిఐ అడిగారు, ఆ తర్వాత సిబిఐ వద్దన్నారు? ఎందుకని అవినాష్ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు? ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్నీ పెడితే ఇవన్నిటినీ కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు. మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి. ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు, అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే, మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని 5 సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని కూడా చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? మీరు బీజేపీ మెడలు ఎందుకు వంచలేదు? ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ 5 సంవత్సరాలలో ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ఒక్కటంటే ఒక్కటైనా సాధించుకొచ్చారా? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే మరి ప్రజల ప్రయోజనాలన్నీ ఎందుకు తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీకి? మీ స్వప్రయోజనాల కోసం ఏదైనా తాకట్టు పెడతారా? ఎవరినైనా బలి చేసుకుంటూ పోతారా? ఎవరినైనా తొక్కుకుంటూ పోతారా? కనీసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా మీరు కట్టలేదు. ఇది అవమానంగా లేదా మీకు? మీ సొంత జిల్లా కదా కడప. కనీసం ఇక్కడైనా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా కట్టుంటే మీకు చెప్పుకోవడానికి ఏదైనా ఉండు. ఈ కడపలోనే ఇక్కడనే 625 గ్రామాలకు కనీసం మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు లేవు గ్రామాలలో. ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ? మీకు ఆ విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఉంది? కనీసం ఒక్క ఎకరాకైనా అడిషనల్గా నీళ్ళు ఇచ్చింది లేదు మీరు ఇక్కడ. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో 42 ప్రాజెక్టులు సొగంలో వదిలేసిపోతే అవన్నా పూర్తి చేయాలన్న కాంక్ష లేకపోయింది మీకు. కనీసం అవి కూడా చేయలేకపోయారు. మీరా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? థ్యాంక్ యూ గైస్. భాగంగా వస్తున్నారు. ఓకే, ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే ఇడుపులపాయకు వస్తున్నారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత కడపలో పబ్లిక్ మీటింగ్ ఉంది. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని అడ్రస్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. మరి ఎందుకండి సిబిఐని తప్పించుకొని తిరుగుతున్నారు? ముందు బెయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? సిబిఐ దగ్గరికి వెళ్ళండి. మీకున్న సాక్ష్యాలు, మీకున్న కన్విన్సింగ్, మీరేదో జగన్ రెడ్డిని చేయడం కంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు కదా. అయినా నేను దొంగతనం చేశాను నన్ను పట్టుకోండి అని నిలబడతాడా అండి? అక్కడనే నేను చేయలేదనే చెప్తాడు ఏ దొంగ అయినా. ఆ దొంగను నమ్మినోడు పిచ్చోడు. అవినాష్ రెడ్డి నేను చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను కన్విన్స్ అయ్యానంటే మరి ఎక్కడ పిచ్చోళ్ళు ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు అనుకోవాలి. అమ్మా, నేను పాలిటిక్స్లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగతా అందరికీ చాలామందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ను జగన్మోహన్ రెడ్డి గారికి 100ల సంఖ్యల్లో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని కానీ నాకు ఈ పోస్టు అని కానీ నేను ఒక్కరోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్నకు వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నాను. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది. మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది. ఇంకొద్దులేమ్మా ఇవన్నీ అనవసరం.